స్వస్తి స్త్రీ పరాభవ నావ సంవత్సరంలో ఎవరెస్ట్ అంతా ఎత్తుకెదిగేటువంటి రాసులు ఉన్నాయి. ఇందులో మీరు రాసి ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకోండి. ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరం మీకు చాలా ఎక్కువగా లాభిస్తాయండి. ఎవరెవరికి? తులా వృషభ రాశిలో వారికి, కుంభ మకర రాశుల వారికి. ఈ 4 రాశులు చూడండి, తులా వృషభ కుంభ మకర అనగా ఇవి శనికి సంబంధించినటువంటి రాశులు, శుక్రపాలిత సంబంధించినటువంటి రాశులు, శుక్రుడు పాలిస్తున్నటువంటి రాశులు. ఎందుకంటే ఈ 4 రాశులకు 2026 సంవత్సరం శ్రీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వీరు విజయకేతనం ఎదురైపోతున్నారు. ఎవరెస్ట్ అంతా ఎత్తుకెదగబోతున్నారు. అంటే మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. మీరు ఎలా ఊహించుకున్నారో, మీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటారో ఆ ఊహించిన జీవితం మీరు కళ్ళారా చూడబోతున్నారు. నిజంగా మీకంటూ ఒక స్థానం ఉందని తేల్చి చెప్పే రోజులు వస్తున్నాయంటే అది 2026 శ్రీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరంలోనే మీరు విజయకేతనం ఎగురవేస్తారు. ఎవరికైనా కూడా కొన్ని నామ సంవత్సరాలు బాగా కలిసి వస్తాయండి. కొన్ని నామ సంవత్సరాలలో ఇల్లు కట్టుకుంటారు, వ్యాపారాలలో బాగా సంపాదిస్తుంటారు. అదే కొన్ని కలిసిరాని నామ సంవత్సరాలలో అప్పుడు నవనాయకుల ఫలితాలు ఉంటాయి. ఆ నవనాయకుల ఫలితాలను బట్టి వీళ్ళకి అదృష్టమా దురదృష్టమా అని కలుగుతుంది. కాబట్టి 2026 సంవత్సరము నేను చెప్తున్నటువంటి ఈ 4 రాశులకు అదృష్టయోగం వాళ్ళ వెంబడే ఎప్పుడు కూడా నీడలాగా వెంటాడబోతుంది. కాబట్టి ఇందులో మీరు ఈ రాశులలో మీరు జన్మించినందుకు మీరు చాలా అదృష్టవంతులండి. వీలైతే ఒక్కసారి మీరు నన్ను డైరెక్ట్గా పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ 2026 సంవత్సరంలో మీ జీవితాన్ని, మీ ఫేట్ని మార్చుకోండి. ఖచ్చితంగా మీకంటూ ఒక స్థాయి ఉంది, మీరంటే ఏదో నిరూపించే టైం అనేది వచ్చేసింది. కాబట్టి నేను చెప్పినటువంటి ఆ రాశులలో కనుక మీరు జన్మించినట్టయితే ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను.